జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయా, ప్రజల పార్టీయా? ప్రజల పార్టీ, ప్రజలు 100% ప్రజల పార్టీ. ఏ రాజకీయ పార్టీ కూడా అండి ఒక కులానికి సంబంధించి, కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది, తప్పులేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4% ఉన్నారు, 4-5% ఉన్న కమ్మవారు కావచ్చు, 6% ఉన్న రెడ్లు కావచ్చు, లేదు 20% ఉన్న 20-5% ఉన్న కాపులు కావచ్చు, ఎవరి పార్టీని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ పెట్టినప్పటికి కూడా, టీడీపీ ఎన్టీఆర్ గారు పెట్టినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టినా ఒక కులం కోసం కాదు. అన్ని కులాలు ఓటేస్తేనే మనం అధికారంలోకి వస్తాం. కానీ ఆ కులం ఓన్ చేసుకుంటుంది అంతే. అది మాత్రం కొన్ని గిట్టన పార్టీలు ఏం చేస్తాయంటే అది కులముద్ర వేస్తాయి. అది సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని చెప్పి అన్నారు. మోడీ ఎలా అంటారు అది? అంటే మోడీ గారికి కూడా ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో, మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయంలో ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో, ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ కూడా ఉన్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తుందా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఓటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అనే ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది. మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన, మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో, ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని
మంచి పనులు చేస్తున్నారు, చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు, దందాలు అని చెప్పి అంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మీద కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు.